హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ చూపించబోతున్నానండి. అది పెయింటింగ్ వేశాను. దీన్ని పిచ్వాయి పెయింటింగ్ అంటారండి. ఇది చాలా అందంగా ఉంటుంది ఈ ఆర్ట్ అనేది. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, నేను మీ రిఫరెన్స్ కోసమని ఈ విధంగా చూపిస్తున్నాను. బ్లౌజ్ అంతా ఎలా రెడీ చేసుకున్నాను అని. దానికి ముందుగా నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత కార్బన్ పేపర్, వైట్ కలర్ కార్బన్ పేపర్ తీసుకొని ఈ విధంగా ట్రేస్ చేసుకున్నాను. ముందుగా మనం పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకొని ఈ విధంగా ట్రేస్ చేసేసుకోవాలి వైట్ కార్బన్ తోటి. చేసుకున్న తర్వాత నాకు ఎందుకో సింపుల్గా అనిపించిందండి. అందుకని చెప్పి నేను ఫ్రీ హ్యాండ్ తోటి ఈ విధంగా నేను మధ్య మధ్యలో ఈ విధంగా లోటస్ ఫ్లవర్స్, బర్డ్స్, తీగల్లాగా, లీవ్స్ లాగా అలా నేను డ్రా చేసుకుంటున్నాను. ఇది పర్టికులర్గా డిజైన్ ఏం కాదు, నాకు అంటే దానికి తగ్గట్టుగా నేను పిచ్వాయి ఆర్ట్ అంటారు కదండి, అది ఇటువంటి ప్యాటర్న్లోనే వస్తుంది. దానికి తగ్గట్టు నేను ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి డ్రా చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చాలా అందంగా ఉంటాయండి. ఇప్పుడు చాలా వాల్ ఆర్ట్ కూడా వస్తున్నాయి కదా, పిచ్వాయి ఆర్ట్స్ అని, పెయింటింగ్స్ అని. చాలా అందంగా ఉంటాయి. ఇది నేను ఆన్లైన్లోని ఇంకా ఇన్స్టాలోని చాలా డిజైన్స్ చూసానండి బ్లౌజ్ పైన ఈ విధంగా. అది ఎందుకు నేనే చేయకూడదని నేను ట్రై చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అంతా డ్రా చేసేసుకున్నాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, స్లీవ్స్ మీద అంతా కూడా. తర్వాత ఈ విధంగా కలర్స్ తీసుకున్నాను. ఫెబ్రిక్లే కలర్స్, ఇంకా క్యామిల్ కలర్స్ యూస్ చేయొచ్చండి. ఈ రెండు కలర్స్ అయితే మనకి ఈ రెండు బ్రాండ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మీద. ఈ విధంగా నేను పెయింట్ వేయడం స్టార్ట్ చేశాను. ఇది ఏమంటే నేను డార్క్ కలర్ తీసుకున్నాను కదా, దానివల్ల ఇది తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కలర్స్ అనేది, డార్క్ కలర్స్ మనం యూస్ చేసేటప్పుడు. సో నేను అందుకని వైట్ లైట్ షేడ్స్ అలా ఇచ్చుకుంటూ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత రెడ్ కలర్తో అవుట్లైన్ ఇచ్చి అలా షేడ్స్ వైట్ తోటి, రెడ్ తోటి అలా షేడ్స్ ఇచ్చుకుంటూ లోటస్ అంతా కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత కవ్కి వచ్చేసి ఈ విధంగా వైట్ కలర్తో ఫిల్ చేసేసుకుంటున్నాను. ఆవంతా కూడా ఈ విధంగా వైట్ కలర్తో ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత బ్లాక్ కలర్ తోటి ఈ విధంగా అవుట్లైన్ కొంచెం 0 సైజ్ బ్రష్ తీసుకున్నామంటే మీకు నీట్గా వస్తుంది. ఆ ఫినిషింగ్ అనేది చాలా అందంగా ఉంటుంది. అప్పుడు ఈ విధంగా డీటెయిల్గా మీరు డ్రా చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం డీటెయిలింగ్గా ఇవ్వాలో అప్పుడు మనం ఈ బ్రష్ తోటి, బ్లాక్ కలర్ తోటి డ్రా చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ఉన్నవి పెన్సిల్తో మనం డ్రా చేసుకున్నట్టు ఉంటుంది. 0 సైజ్ బ్రష్ అయితే తీసుకుంటే కనుక మీరు ఈ విధంగా ఐస్ కూడా డ్రా చేసుకుంటున్నాను. మెయిన్ అట్రాక్షన్ ఐసే కదండి. అది బాగుంటే ఆర్ట్ అంతా కూడా బాగుంటుంది. ఆ డ్రాయింగ్ అన్నా కానీ అంతా కూడా బాగుంటుంది. తర్వాత గోల్డ్ కలర్ని ఎక్కడెక్కడ ఫిల్ చేసుకోవాలో మన ఇష్టం అండి. ఇంకా తర్వాత ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో అలా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలరు నేను లెగ్స్కి వేసేసరికి ఎంత అందంగా ఉన్నాయో కాళ్ళు అనేవి, చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ చిన్న చిన్న హ్యాండ్ ప్రింట్ లాగా చిన్న చిన్న డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ అలా మధ్య మధ్యలోని కవ్ మీద లాగా. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మిగతా అంతా కూడా మనం ఇలా లోటస్ని అంతా కూడా ఫిల్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను నిజానికైతే ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఫ్యాబ్రిక్ మీద. నేను ఎప్పుడు ఫ్యాబ్రిక్ మీద అంటే ఈ విధంగా ఎప్పుడు పెయింట్ వేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. కొన్ని చేంజెస్ అయితే చేశాను నేను. ఏమంటే అబ్జర్వ్ చేసేసుకుంటుందని చెప్పాను కదా, దానికోసం అని చెప్పి నేను మీకు టిప్స్ కూడా ఇస్తాను. నేను ఏం స్ట్రగుల్ చేశానో దాన్ని బట్టి మీకు కూడా కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను ఏమంటారు ఒక లోటస్ని. తర్వాత ఈ విధంగా లైట్ డార్క్ గ్రీన్ కలర్స్ తీసుకొని యూస్ చేసుకుంటూ ఈ విధంగా ఇవంతా కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టెమ్స్కి వాటికి అంతా కూడా మనం చూస్ చేసుకోవాలి కలర్స్. లైట్ డార్క్ గ్రీన్ని చూస్ చేసుకుంటూ ఈ విధంగా ఫిల్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎంత అందంగా ఉందో.
మీకు కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను కదా, అది చెప్పాను కదా. ఏమంటే మీరు డార్క్ కలర్ యూస్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అది వెంటనే అబ్జర్వ్ చేస్తుంది అన్నాను కదా. దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఈ విధంగా వైట్ కలర్ ఫిల్ చేసేసుకొని తర్వాత మీరు ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నారో లైట్ షేడ్ అంటే పింక్, నేను డార్క్ కలర్ ఇస్తున్నాను బట్ లైట్గా వచ్చింది చూస్తున్నారా, ఈ విధంగా చేసుకున్నారంటే మీకు పని త్వరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా, ఇంకా బ్రైట్ కలర్ లాగా కనిపిస్తుంది. అబ్జర్వ్ అస్సలు చేసుకోవట్లేదు ఫ్యాబ్రిక్ అనేది. ఇది నేను ఒక 2-3 లోటస్ ఫ్లవర్స్ వేసిన తర్వాత నాకు ఇది వచ్చింది, ఫస్ట్ టైం కాబట్టి ఇలా వచ్చింది. అదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. తర్వాత మీరు కనుక చేద్దాం అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఒక ఓల్డ్ క్లాత్ మీద కొంచెం ట్రై చేసి తర్వాత బ్లౌజ్ మీద ట్రై చేయండి. నాలాగైతే డైరెక్ట్గా చేయకండి, ఏమంటే ఇలా చిన్న చిన్న స్ట్రగుల్స్ అవుతాం అందుకని. తర్వాత ఈ విధంగా బర్డ్స్కి, ఫ్లవర్కి అంతా కూడా డీటెయిల్గా ఈ విధంగా బర్డ్స్కి కిందన స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ లుక్ వచ్చేటట్టు నేను డ్రా చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ పోలెన్స్ లాగా ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టాను. ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. ఈ విధంగా అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఎంత త్వరగా అయిపోయింది, ఒక 2-3 డేస్లోని మీరు కూర్చొని వేశారంటే అయిపోతుంది. అంతా పెయింట్ వేసిన తర్వాత ఒకటి మీరు రివర్స్ చేసుకొని అది ఐరన్ చేసుకున్నారంటే మీకు కలర్స్ ఎక్కడ పోకుండా నీట్గా ఉంటుంది. అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా పెయింట్ అంటూ పోదు. తర్వాత ఇక్కడ చూస్తున్నారా, నేను చిప్స్ లేదా చెమ్కి ఏమంటారో అవి చిన్న చిన్నవి గోల్డ్ కలర్లో తీసుకొని నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా మధ్య మధ్యలో అక్కడక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నాను. మరి దగ్గర కాకుండా మిడిల్లో అక్కడక్కడ తెలియనట్టు అంటే కుట్టుకుంటున్నాను. ఈ విధంగా అంతా కూడా నెమ్మది అంటే చిన్న చిన్నగా డాట్స్లా ఉంటాయి అక్కడక్కడ. ఈ విధంగా కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా. ఈ విధంగా అంతా బ్లౌజ్ అంతా కూడా మనం ఎక్కడెక్కడ డిజైన్ ప్యాటర్న్ వేసుకున్నామో అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని అయిపోయింది చూసారా. దీని తర్వాత మనం ఇంకా స్టిచ్ చేసుకోవడమే. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, నేను వేసుకున్నాను, చూపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.